నా హస్బెండ్ ఎలా ఉంటారా? మీ హస్బెండ్ కూడా ఇలానే ఉంటారా? కమెంట్ చేసి అయితే చెప్పండి. సో మ్యాటర్ ఏంటంటే ఇట్స్ మండే ఈవినింగ్. ఫ్యూ మంత్స్ నుంచి అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల పెద్ద స్పెషల్స్ అయితే నేను వండలేకపోతున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి స్పెషల్ అయితే చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ ఫేవరెట్ పూరి అండ్ షోలే కర్రీ. మనం ఎవరికైనా ఇష్టంగా వండి పెడితే అది వేడివేడిగా తింటేనే కదా హ్యాపీనెస్. సో ఇక్కడే కోపం వస్తుంది నాకు. మా హస్బెండ్ ఏంటంటే ఈవినింగ్ డైలీ బ్యాడ్మింటన్కి అయితే వెళ్తారు. 1 hour అనే చెప్తారు 8 to 9, బట్ అది వచ్చేసరికి 10-10:30 అవుతుంది. అప్పటి వరకు ఉంటే మనం కుక్ చేసిందంతా చల్లగా అయితే అయిపోతుంది కదా. సో ఇది మ్యాటర్ అనమాట. నాకు ఇక్కడే కోపం వస్తుంది. సో ఇలాంటివి కుక్ చేసినప్పుడైనా కొంచెం త్వరగా రమ్మంటాను, సో దట్ కొంచెం వేడివేడిగా తింటారని. అండ్ నాకు నెక్స్ట్ డే ఆఫీస్ కూడా ఉంటుంది కదా, అండ్ నాకు కూడా నెక్స్ట్ డేకి లేట్ అయిపోద్దని కొంచెం అర్లీగా పడుకోవచ్చాను, అర్లీగా రమ్మంటాను. బట్ అది ఇప్పటికీ అయితే అవ్వదు. సో ఇదండి మ్యాటర్. అయితే రెసిపీకి వచ్చేసరికి అయితే మనం చోలే అయితే ఒక 4-5 hours నానబెట్టుకొని అదైతే బాయిల్ చేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అది మగ్గపెట్టుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టొమాటోస్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అందులోనే బాయిల్ చోలే కూడా వేసుకోవాలి. అంతా వేయకూడదు, కొంచెం అయితే ఉంచేయాలి, అది లాస్ట్లో చెప్తాను. సో బాయిల్ చోలే కూడా వేసుకొని అందులో కారం అండ్ మసాలాస్ కూడా వేసుకోవాలి. మసాలాస్ అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు. ఇలా మసాలాస్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం బాగా మగ్గ పెట్టుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం మిగిల్చిన చోలే అయితే ఇలా పేస్ట్లా చేసుకొని అందులో వేసుకుంటే మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది కర్రీకి, వాటర్గా అయితే ఉండదు. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో అయితే నేను కొంచెం క్రీమ్ కూడా వేసుకున్నాను. అలా వేసుకుంటే టెక్స్చర్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం దగ్గరకు వచ్చినంత వరకు కుక్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ పూరీలు కూడా పొంగుతూ ఉంటే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. సో ఇలా పొంగిన పూరీలు అండ్ చోలే కర్రీ తింటే డిన్నర్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఇలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాం మా హస్బెండ్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.